10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు దగ్గ పద్మ. 10 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని. లేవలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. అలాంటిది ఎన్నో హాస్పిటల్కి తిరిగాను, ప్రైవేట్ హాస్పిటల్కి, అయినా తగ్గలేదు. ఆపరేషన్ చేసుకోమన్నారు, అయినా నాకు భయపడి చేసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎప్పటి నుంచి అలా ఏడ్చుకొని నొప్పులతో రాత్రులు పగల నిద్ర పట్టేది కాదు, ఇలా నడవలేకపోయేదాన్ని. అలాంటిది ఒక రోజేమో టీవీ చూస్తుండగానేమో నేను హాస్పిటల్ గురించి చూశాను. పోనీలో ఇన్నాళ్ళు కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఇవి ఒక్కసారి చూస్తాను ఏదైతే అది అవుద్దని అనుకొని ఇగో వచ్చానండి. వచ్చాక నేను ఇలాగ ఫస్ట్ నెల, 2వ నెల, ఇది 3 నెలలు వాడాను. వాడాక నడవగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను. బాగానే ఉంది. ఆర్జే హాస్పిటల్కి మీ డాక్టర్ గారులందరికీ నమస్కారం. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నమస్కారము. నా పేరు వెంకటరమణ, కర్నూలు జిల్లా. నాకు మోకాళ్ళ నొప్పులు 3 సంవత్సరాల నుంచి బాధపడినా. సపోర్టు లేనిది నేను ఎక్కలేను, కూర్చోాలని అని సపోర్టు లేనిది కూర్చోలేకుంటే టీవీలో ఈ హాస్పిటల్కి వచ్చిన. ఈ హాస్పిటల్కి వచ్చినాక డాక్టర్ను కలిసినందుకు 1 నెల మాత్రలు ఇచ్చినందుకు 15 రోజులకు నాకు నొప్పులు తగ్గినాయి. 3 నెలల నుంచి మందులు మింగుతున్నందుకు నాకు ఏ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు. ప్రశాంతంగా పని చేసుకుంటున్నా, సపోర్టు లేకుండా కూర్చుంటున్నా, లేస్తున్నా. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయమ్మా? చాలా తగ్గాయమ్మా. మెడిసిన్ వాడాక చాలా బాగా తగ్గి బాగా రిలీఫ్ అయింది.
ఇంతవరకు మెట్లు ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు వేరం ఎక్కగలుస్తాను, దిగగలుస్తాను. ఎవరైనా పిలిస్తారు వేరం వెళ్ళగలుస్తాను. నిన్నాళ్ళు అలాగే వెళ్ళలేకపోయాను, వేరం లేగలేకపోయాను. ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఉంది. నమస్తే అండి, నా పేరు సుజాత. మా అమ్మగారి పేరు అన్నపూర్ణ అండి. మాది సీతానగరం, విజయనగరం జిల్లా. మా అమ్మగారికి గత 3 సంవత్సరాలుగా ముడుకుల నొప్పులతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. నడవలేక, మెట్లు ఎక్కలేక, తన పని తను చేసుకోలేక చాలా బాధపడుతున్నారు. దానివల్ల మేము చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. చాలా మందులు అయ్యేవి, ఎక్స్రేలు అన్నీ, స్కానింగ్లు అన్నీ అయ్యేవి. అయిన తర్వాత కూడా తగ్గలేదు. తర్వాత మేము టీవీలోనే ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ యాడ్ చూసాము. చూసి వెంటనే వచ్చి మేడం గారికి కలిసి తన ప్రాబ్లం ఏంటనేది చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆవిడ 4 రోజులకి మందులు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే తను మందులు స్టార్ట్ చేసింది, వాడడం జరుగుతుంది. ఈ 4 రోజుల్లో తనకి చాలా బాగా రిలీఫ్ అనిపించి ఇప్పుడు చక్కగా నడవగలుస్తుంది, తన పని తను చేసుకుంటుంది. మెట్లు ఎక్కడానికి కూడా తనకి ఏమీ ఇబ్బంది అనిపించడం లేదు. మేడం గారికి, ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ అండి. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, చాలా సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, నా పేరు పద్మావతి. నాకు ఆయాసం చిన్నప్పటి నుంచి వస్తుంది, దగ్గు వస్తుంది. అక్కడక్కడ హాస్పిటల్ చూపించుకున్నాను, చిన్న హాస్పిటల్ చూపించుకున్నా, తగ్గలేదు. చివరిగా మా చెల్లి టీవీలో చూశారు, ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మందులు తీసుకున్నాము. మేము ఉన్నదాన్ని కాదు, లేనిదాన్ని. నేను కూడా భర్త పిల్లలు ఎవ్వరు లేరు, నన్ను చెల్లి పోషించుతుంది. నన్ను మా చెల్లి తీసుకొచ్చి చూపించింది, మందులు వాడాను. 15 రోజుల కానించి తగ్గటం మొదలుపెట్టింది. 1 నెల వాడాను, 2 నెలలు వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ హ్యాపీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్రీ, బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఎక్కడ చూపించుకుని నాకు తగ్గలే. నాకు ఏడ మాత్రం పూర్తిగా తగ్గుతుంది. నమ్మకం ఇక్కడే వాడతాను మందులు. నేను మధ్యలో ఏదైనా ఎఫెక్ట్ ఏదైనా వచ్చినా కూడా ఇక్కడికి వస్తున్నాను, చూపించుకొని మందులు వాడుతున్నాను. నేను
4 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు చేసి నేను బళ్ళారి నుంచి వచ్చాయి. నాకు సైనస్ ప్రాబ్లం 4 ఇయర్స్ నుంచి ఉండేది. దానివల్ల దగ్గు, జలుబు, హెడేక్, ఆయాసం బాగుండేది. 1 ఫ్లోర్ స్టెప్స్ ఎక్కినా కూడా బాగా ఆయాసం వచ్చేది. నేను యాడ్స్లలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చా. డాక్టర్ గారిని కలిసి తర్వాత 1 మంత్ టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వాడాము. పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకోమన్నారు. 1 వీక్ చేయించుకున్నాను. పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నాక దగ్గు, ఆయాసం, జలుబు, హెడేక్ మొత్తం తగ్గాయి. ఇప్పుడు బాగా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. 1 ఫ్లోర్ స్టెప్స్ ఎక్కినా కూడా బాగా ఆయాసం వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కి డాక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత  సార్ మీ పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేటకి వెళ్ళి. మీ సమస్య ఏంటి సార్? సమస్య నాకు పక్షపాతం వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 4 నెలలు మందులు వాడినా. మందులు వాడితే మంచిగా కాలు, చెయ్యి, నోరు కూడా మంచిగా అయింది. మళ్ళీ పంచకర్మ చేయించుకున్నా, 3 సార్లు చేయించుకున్నా. అది చేయించుకున్న మంచిగా కాలు మంచిగా అయిపోయింది. నడుస్తా, కూర్చుంటా, లేస్తా, బస్సు కూడా ఎక్కుతా, దిగుతా, అటు పోతున్నా, వస్తున్నా. ఈ ఆర్జేఆర్కు సార్ నమస్తే. నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత  సపోర్ట్ లేక నేను నడుస్తున్నా, కొంచెం నాకు నడుము కూడా నిలబడ్డది. నేను మంచిగా అయినా. మీకు ధన్యవాదాలు అమ్మా, మీకు నమస్కారం. నా పేరు రుక్కుంబాయి. 4 సంవత్సరాలు నరాలన్నీ చచ్చిపోయినాయి. నేను నడవలేకపోయినా, నేను ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా నాకు మంచిగా కాలేదు. టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చిన. నేను 1 నెల రోజులు మందులు తిన్నా, పంచకర్మ చేయించుకున్నా. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. ఇక్కడ వచ్చినాక నేను నడవగలుగుతున్నా, నిలబడగలుగుతున్నా. ఈ హాస్పిటల్కు ధన్యవాదాలు. పక్షవాతం సమస్యతో
చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. మోకాళ్ల నొప్పులకు మోకాళ్ల వాపులకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడము, నీరసము, మలబద్ధకము, హృదయ స్పందన రేటు తగ్గడము, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక సమస్యలు కలుగుతాయి. కొంతమందికి మెడ ముందు భాగంలో వాపు వస్తుంది. అయోడిన్ లోపం సిండ్రోమ్కు దారితీస్తుంది. తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండటం థైరాయిడ్ రావడానికి ముఖ్య కారణము. అలసట, చలిని తట్టుకోలేకపోవడము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గడము, మలబద్ధకము, అజీర్తి, బరువు పెరగడము, శ్వాస ఆడకపోవుట, మొరటు గొంతు, ఆడవారిలో అధిక ఋతుస్రావము, అసాధారణ సంచలనము, వినికిడి తగ్గడము వంటివి ఏర్పడతాయి. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. ఆర్జేఆర్ హెర్బల్ మందులతో ప్రత్యేక చికిత్స తీసుకుని ఈ వ్యాధి నుండి త్వరగా విముక్తి పొందవచ్చు. 2 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు కే గోపాల్, మా అమ్మ పేరు కే అరుణ. 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది థైరాయిడ్ గురించి. చాలా డాక్టర్స్ చూపించినాం కానీ తగ్గలేదు, ఎక్కడ క్యూర్ కాలేదు. మేము టీవీ యాడ్ చూసి ఇక్కడికి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాము. 2 months వరకు టాబ్లెట్స్ వాడినాము. ఇంకొక మంత్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పినారు టాబ్లెట్స్. ఆర్జీఆర్కు ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు కవిత అండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అండి, హైపర్ థైరాయిడ్. ఫస్ట్ హైలో ఉండేదండి. ఇప్పుడు 2 months నుంచి ఈ మెడిసిన్స్ వాడాక నాకు నార్మల్కి వచ్చింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లము, నాకు నడిస్తే ఆయాసం వచ్చేది, మోకాళ్ళ నొప్పులు, బాడీ లేజినెస్గా ఏ పని చేయలేకపోయేదాన్ని. ఈ మందులు వాడాక నేను ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా తగ్గిపోయి నార్మల్కి వచ్చింది. మోకాళ్ళ నొప్పి లేదు, నడుస్తుంటే ఆయాసం లేదు. ఈ మందుల వల్ల నాకు బాగా పనిచేసింది, హెల్త్ బాగుంది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్ అండ్ డాక్టర్ మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు, మెడిసిన్స్ కూడా వాడొచ్చు. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు 96555517 నంబర్ను సంప్రదించండి. 20 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు పాల శ్రీనివాసు. నాకు 2000 సంవత్సరంలో షుగర్ వచ్చింది. డయాబెటిక్ డాక్టర్ దగ్గర పోయి మందులు వాడా. దాదాపుగా ఒక 20 సంవత్సరాలు వాడిన. అక్కడ తర్వాత టీవీలో ఈ యాడ్ వస్తుంటే చూసిన, సార్ దగ్గరకు వచ్చిన. నేను ఈ హాస్పిటల్కి వచ్చే ముందు చెక్ చేసుకుని వచ్చానా. తినక ముందు 2010 ఉండే, తిన్న తర్వాత 280 ఉండే, 80 నుంచి 90 వరకు ఉండే. ఈ హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకుపోయి 1 month వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే తినక ముందు 140 వచ్చింది, తిన్న తర్వాత 170కి వచ్చింది. మళ్ళీ 2 నెలలు కూడా వాడితే కంప్లీట్ నార్మల్కి వచ్చింది. కాబట్టి ఆర్జీ హాస్పిటల్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు చాలా నచ్చింది హాస్పిటల్ ఇది. 2 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నాది నరసాపురం అండి. రావడానికి కారణం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు బట్టి షుగర్ వల్ల కాళ్ళు లాగటం, ఈ మధ్యన సంవత్సరం బట్టి యూరిన్ గంటకి యూరిన్ వెళ్ళటం జరుగుతుందండి. ఈ యూరిన్ ట్రబుల్ వల్ల చాలా వీక్నెస్ వచ్చేసిందండి. నైట్ నిద్ర పట్టేది కాదు, అరగంట నుంచోలేకపోతున్నానండి. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ వారి యాడ్ చూసి హాస్పిటల్కి వచ్చానండి. 1 నెల వాడేటప్పటికి ఈ మందులు అంత గొప్పగా పనిచేసాయండి. షుగరు తగ్గిందండి. షుగర్ తగ్గిన కారణంగానే ఇవన్నీ తగ్గాయండి. అందుచేత ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలండి. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తరువాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు తిరుపతి. నేను కొత్తూరు నుంచి వెళ్ళి వచ్చిన. చేతులు కాళ్ళు పలిగిన 1 సంవత్సరం నుంచి వెళ్ళి హాస్పిటల్కి పోతే తక్కువ కాలే. టీవీలో యాడ్ వచ్చిన వాళ్ళే ఆర్జీ హాస్పిటల్కి వచ్చిన. 1 నెల మందులు తీసుకున్నాక మంచిగా అయినాయి. ఇప్పుడు పని గిని అంతా చేసుకుంటానా. కాళ్ళు వలుగుడు, చేతులు వలుగుడు, రక్తాలు ఎల్లుడు ఈ ఆర్జీ హాస్పిటల్కి వచ్చినాక మందులు వాడినాక తక్కువ అయినాయి. నేను పని చేసుకుంటానా. ఈ ఆర్జీ హాస్పిటల్కి ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎలాంటి పథ్యం అవసరం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్కారం అండి. నా పేరు కవిత. నేను న్యూ గోయిగూడ సికింద్రాబాద్లో ఉంటాను. నాకు గత 1 ఇయర్ నుంచి సోరియాసిస్ వచ్చింది. దానివల్ల కాళ్ళు పగడడం, బ్లడ్ రావడం, వాపు రావడం, చాలా ఇబ్బంది పడ్డాను. స్కిన్ ఎలర్జీ అయ్యింది. దానివల్ల నేను నడవలేకపోయాను. కానీ నేను ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా కానీ నాకు ఎక్కడా తగ్గలేదు. నేను టీవీలో యాడ్ చూశాను, ఆర్జేఆర్ హాస్పిటల్ది యాడ్ చూసి నేను ఇక్కడ వచ్చాను. కానీ 1 మంతే అయింది నాకు వచ్చి. దానివల్ల మందులు వాడడం వల్ల నాకు చాలా మట్టుకు తగ్గింది. ఇప్పుడు చాలా మంచిగా నడవగలుగుతున్నాను. థ్యాంక్స్ టు ఆర్జేఆర్ హాస్పిటల్. సోరియాసిస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కీళ్లవాతం, రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి.
మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు 96555517 లేదా 9994864444 నంబర్ను సంప్రదించండి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.